జెడ్పీటీసీ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. శంకర్ కుర్చేరా మా సుజాతమ్మకు. అందరికీ నమస్కారం. మన ఈ సభకి విచ్చేసిన మన మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే గారు మల్లారెడ్డి సార్ గారికి, అలాగే మన అభ్యర్థి మన ఎంపీ అభ్యర్థి లక్ష్మారెడ్డి అన్న గారికి, జహాంగీర్ అన్న గారికి, వేదిక ముందున్న పెద్దలందరికీ, అలాగే వేదిక ముందున్న గులాబీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీ అందరినీ చూస్తుంటే నాకు ఒకటి అర్థమవుతుంది. చాలా మంది ఫేస్లా ఇట్లా కసి అనేది కొట్టొచ్చినట్టు కనబడుతుంది. కార్యకర్తలు అందరూ ఎంత కసి మీద ఉన్నారంటే ఇప్పుడు ఒక గొప్ప అవకాశం దొరికింది మనకి కొట్లాడటానికి. ఒక యుద్ధం ప్రారంభం చేద్దాం, మనం ఒక యుద్ధం కొట్లాడదాం. మొన మేడ్చల్ గడ్డ మీద మొన ఎంపీ అభ్యర్థిని గెలిపించుకొని మనము కేసీఆర్ గారికి బహుమతినివ్వాలని నేను మీ అందరినీ పాదాభివందనం చేసి మీ అందరినీ నేను కోరుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నారా? సిద్ధమా? అందరూ సిద్ధమా? యుద్ధం ప్రారంభం చేద్దామా? మనం మల్లన్న సపోర్ట్ ఉందామా? అందరూ ప్రతి ఒక్కరు వాళ్ళ ఆయుధాలు, మన ఆయుధాలు ఏంటి? మన ఆయుధం ఏంటి? కారు గుర్తు మీద ఓటేసి గెలిపియాలి. అలాగే మనం ఏం చెప్తాం ప్రజలకి? మన సంక్షేమ పథకాలు, మన ప్రభుత్వం మన ప్రజలకి మన సంక్షేమ పథకాలు ఎన్ని అందజేసింది. ఒక్కొక్క మహిళకి, ఒక్కొక్క వృద్ధుడికి, ఒంటరి మహిళకి, చిన్న పిల్లలకి, ప్రతి ఒక్కరికి మన ప్రభుత్వము ఒక ఇంట్లో ఒక కుటుంబం ఉందంటే ఒక కుటుంబానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి ఆ సంక్షేమ పథకం అందిందా లేదా? అందరికి అందిందా లేదా? మరి ఇప్పుడేం జరుగుతుంది? చీకటి అయిపోయింది అంతా. అప్పుడు తెలంగాణ వస్తే తెలంగాణ చీకటి అవుతుందని మాట్లాడారు. ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చి తెలంగాణను చీకటి చేస్తురా లేదా? చేస్తురా? మనం ఏం సమాధానం చెప్పాలి వాళ్ళకి? మనం ఏం సమాధానం చెప్తాం వాళ్ళకి? ప్రతి ఒక్కరు కారు గుర్తు మీద ఓటేసి మన ఎంపీ లక్ష్మారెడ్డి అన్నని గెలిపించుకొని మనం ఒక చెప్పు దెబ్బ కొట్టాలి వాళ్ళకి. అందరు సిద్ధమా? దానికి సిద్ధమా? జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై మల్లన్న, జై మల్లన్న, జై లక్ష్మారెడ్డి అన్న. మన ఉద్యమకారులు 2 నిమిషాలు